ప్రియులారా, ఈ 17వ దినమున ప్రభు సన్నిధిలో మనము చేరి ప్రభువును గురించి తెలుసుకోవడానికి ఆయన రక్తములో దినదినము మనము కడగబడి మన మీద సాతానుకి అధికారం లేకుండా క్రీస్తు ప్రభు ఆత్మతో నింపబడి నడిపింపబడినట్లుగా తగ్గించుకుంటూ ప్రార్థనలు చేస్తూ మరిన్ని దినాలు మనం ఆయన సన్నిధిలో గడిపే భాగ్యం ఇచ్చినందుకు దేవుణ్ణి స్తుతించుకుందాం. ఈ 17వ దినమున ప్రభువును గూర్చి ఇంకా తెలుసుకుందాం. ఇంకా ఎవరు సాతాను బంధకులు ఉన్నారో విడుదల, మారు మనసు లేని వాళ్ళకి మారు మనసు, రక్షణ లేని వారికి రక్షణ, ప్రార్థనాత్మ లేని వాళ్ళకి ప్రార్థనాత్మ, పాపం మీద జయము లేని వాళ్ళకి జయము, పరిశుద్ధ జీవితాలు, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యము, నెమ్మది సమాధానం లేని వారికి నెమ్మది సమాధానం ప్రసాదించమని నీ పవిత్ర వాక్యము ద్వారా మాతో మాట్లాడమని యేసు నామముని మనవులు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ 17వ దినాన్న మనము ఎందుకు ఇలా కూడుకుంటున్నాం? మనం ఎవరి కొరకు మందిరానికి వస్తున్నాం చెప్పండి? ప్రభువుని కలుసుకోనకు వస్తున్నాం, మొట్టమొదటి మాట. రెండోది, మన క్షేమం కొరకు, మన కుటుంబ క్షేమం కొరకు, మన ఆత్మల రక్షణ కొరకు, మన ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం వస్తున్నాం. ఇది మర్చిపోయారు జనాలు. కులాల మార్పులు, మతాల మార్పులు కాదండి. మనం గ్రహించాలండి ఈ సత్యాలను. మరి ఎందుకు మనము యేసయ్యని ధ్యానించడానికి వస్తున్నామంటే, గొప్ప త్యాగం చేశాడు మనకి. ఎవరో చెయ్యలేనంత త్యాగం, ఎవరో చెయ్యలేనంత ఉపకారం చేశాడు దేవుడు మనకి. ఏమిటనగా, మనం చనిపోవలసి ఉండగా మన స్థానంలో ఆయన చనిపోయి మనల్ని బ్రతికించాడు. తల్లి గర్భంలోనే చనిపోదామేమో, ఏ విధంగా ఎప్పుడు ఎలా చనిపోదామో తెలియదు, కానీ మన ప్రాణానికి ఒక గ్యారంటీ ఇచ్చాడు. ఎందుకు ఇవ్వగలిగాడంటే, ఆయన సృష్టించాడు కాబట్టి మన ప్రాణానికే గ్యారంటీ ఇస్తున్నాడు. ఈ భూమి మీద ఏదైనా ఒక వస్తువు తయారు చేసిన వాడు ఉంటాడు, ఏ వస్తువు అయినా సరే, అది ఆ వస్తువుకి ఏమిస్తాడో గ్యారంటీ ఇస్తాడు. కొంతమంది వారంటీ ఇస్తారు. గ్యారంటీ అంటే ఏంటంటే, అది పోతే కొత్తది ఇచ్చేస్తానని అంట. వారంటీ అంటే ఏంటంటే, అందులో ఏదైనా పోతే దాన్ని బాగు చేసేస్తానని. ఇదాన్ని ఇస్తాడు, అదాన్ని ఇస్తాడు మనుషులు. యేసయ్య ఫుల్ గ్యారంటీ, ఫుల్ వారంటీ ఇచ్చాడు. వాళ్ళ గ్యారంటీ వారంటీలు కూడా 1 year, 5 years, 10 years, 15 years ఇలా ఉంటాయి కదా, అవునా కదా? కానీ యేసయ్య లైఫ్ టైం. మనం పుట్టినది మొదలుకొని, తల్లి గర్భంలో ఊపిరి పోసుకుని భూమి మీదకి వచ్చినది మొదలుకొని మన ప్రాణం పోయే వరకు కూడా లైఫ్ గ్యారంటీ ఇచ్చిన మహాదేవుడు మన దేవుడు. నిజమైన దేవుడు, సజీవుడు, ప్రేమ గలవాడు. ఎవరో పిలిస్తే, ఎవరో చెప్తే కాదండి. వెతుక్కుంటూ దేవుని దగ్గరికి వచ్చేయాలండి. ఆకలిస్తే వెతుక్కుంటూ అన్నం దగ్గరికి వెళ్ళిపోతాం. దాహం వేస్తే నీళ్ళు ఎక్కడున్నాయని వెతుక్కుంటూ వెళ్తాం. వెళ్ళవండి మనం. అలాగే మన రక్షకుడు మనతో మాట్లాడాలి అని, మనల్ని స్వస్థపరచాలని, మనకు నెమ్మది సమాధానం ఇవ్వాలని, సంతోషం ఇవ్వాలని ఆశపడుతుండగా ఆయన వెతుక్కుంటూ రావద్దా? మనం ఉచితంగా మరిస్తున్నాడే. ఈరోజు మనం కొన్ని మాటలు ధ్యానించే ముందు ఒక మాట మీకు చెప్పాలి. మనము యేసయ్యను గురించి వినడానికి, యేసయ్య మాటలు వినడానికి ప్రభు ఈ భూమి మీద 3.5 సంవత్సరములలో అనేకమైన ఉపోద్ఘాతాలు, ఉపదేశాలు, సత్యవాక్కులు, మనుషులందరి క్షేమము, మేలు కొరకు ఎన్నో ఆజ్ఞలు, సూచనలు, సలహాలు, మంచి బోధలు ఆయన చేశారు. ఈ బోధలో ఆనాడు 3వ శతాబ్దము నుండి కూడా, క్రీస్తు శకం, ఆయన భూమి మీద ఉన్నప్పుడు యూదులేమి, ఇశ్రాయేలీలేమి, అన్యజనులేమి, సమరయులేమి లేక ప్రజలందరికీ చెప్పాడు ఆయన. కేవలం క్రైస్తవులకే చెప్పలా. అందుకే చెప్పాడు ఆయన, అన్యులకి కూడా నేను దేవుణ్ణే అన్నాడు కదా. అన్యజనులకు వెలుగుగా వచ్చానన్నాడా లేదా చెప్పండి? ఇంకో మాటలో చెప్పాలంటే, ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకున్నాయన్నాడు. ఈ దొడ్డివి కానివి, నా వంశస్థులు, క్రైస్తవులు కానివారు, ప్రభువుని ఎరగని వారు, నన్ను ఎరగని వారు,
మతాన్ని ఎరగనోళ్ళు, కులాన్ని ఎరగనోళ్ళు అనడంలా, మతం మార్చు కులం మార్చు అని అనడంలా. ప్రియులారా, బాప్తిసం అంటే అది విశ్వాసంతో సంబంధించింది. రోజు స్నానం చేయట్లేదా? ఒకసారి 2 సార్లు. ఇది ఒక ప్రత్యేకమైన స్నానం. కాబట్టి బాప్తిసం అనేది మత మార్పిడి అనే కనెక్షన్ అసలు బాగలేదు. అది దీనికి దానికి కనెక్షన్ లేదు. కొంతమంది జ్ఞానం లేక, బైబుల్ జ్ఞానం లేక నువ్వు మతం మార్చుకున్నావు అని బాప్తిసం ఇచ్చినప్పుడు చెప్తున్నారు కాబట్టి ఆ మాటలు పట్టుకున్నారు జనాలు. అలా కాదండి. ఇప్పుడు ఉదాహరణకు మందిరానికి ఒక రోగముతో, ఒక దెయ్యం బట్టి వచ్చారనుకోండి ఎవరైనా, వాళ్ళకి యేసు నామమున యాకోబు 5వ అధ్యాయము 14-15 బట్టి నూనె రాసి ప్రార్థన చేయమని ఉంది. అరే నూనె రాసి ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ఇక నూనె డబ్బాలు తెచ్చి నెత్తకుండా పోసేద్దామంటారా? ఇక అలాగే రోగం ఉన్నా లేకపోయినా నూనె రాసేస్తారా? చాలామంది ఏం చేస్తున్నారంటే చర్చిల్లో లైన్గా ఆరాధన అయిపోయి లైన్లో నిలబడి ఒక గిన్నె నూనె తెచ్చుకుంటున్నారు పాస్టర్లు. నేను ఎవరిని విమర్శించట్లేదు, కానీ అందరు లైన్లో నిలబడి వాళ్ళకి లైన్లో సిలువు గుర్తులు వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అటు తాగుబోతాడు ఏంటాడు, దొంగోడు ఏంటాడు, మోసగాడు. అలా చేయమని ఉందా బైబిల్లో? ఎక్కడైనా ఉందా అలాగా? బైబిల్లో లేదు కదా. ఎవడైనా నువ్వు రోగి అయి ఉన్నాడా, పెద్దలను పిలిచి ప్రార్థన చేయండి, అతడు రోగము కలిగి ఉంటే అతడు స్వస్థత పొందుతాడు, నూనె రాచి ప్రార్థన చేస్తే. ఒకవేళ అతడు పాపములు చేసి ఉన్నను పాపాలు క్షమించబడతాయి అన్నాడు దేవుడు. అన్నాడని ఈ నూనెతో సిలువు గుర్తెత్తే పాపాలన్నీ పోతాయి అనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఇలాగా యేసయ్య చెప్పిన బోధను కలిపి చెరిపేస్తున్నారు. ఇప్పుడు యేసయ్య చెప్పింది చెప్పినట్టు ఆ దినం నుండి ఈ దినం వరకు బోధలు చేయట్లేదు. ఆది అపోస్తల దినాల్లో ఉద్యమం ఎందుకు వచ్చింది, ఏకత్వం ఎందుకు వచ్చింది, ప్రజలు మారి పరిశుద్ధంగా పవిత్రంగా ఎందుకు బ్రతికారంటే వాక్యానుసారంగా బ్రతికాడు, వాక్యానికి భయపడ్డారు, యేసయ్య నిజమైన దేవుడని నమ్మారు, తోటి వాళ్ళని గౌరవించారు, తోటి వాళ్ళని ప్రేమించారు. విధవరాండ్రని దిక్కులేని వాళ్ళు అందరికీ సమానమైన న్యాయం చేకూర్చారు. వారి ఆస్తులు కూడా సమానంగా ఉంచుకున్నారు. ఎదుటివాడిది ఏది ఆశించలేదు. వాళ్ళ కట్టిన భక్తి అలాగుంది. వాక్యాన్ని చదివేవారు, దాని ప్రకారం బ్రతికేవారు, విశ్రాంతి దినమును పాటించేవారు, ఆదివారం బల్లారాధన పాటించేవారు, త్వరగా మారు మనసు పొంది బాప్తీసాలు తీసుకుని ప్రభువుకి సమర్పించుకుని బల్లారాధనలో పాల్గొన్నారు. వాళ్ళు ఆలస్యం చేయలేదు. ఎందుకంటే నేను మారు మనసు పొంది బాప్తీసం తీసి బల్లారాధనలో పాల్గొపోతే మరి చనిపోతే నేను ఎక్కడికి వెళ్తానని ఒక భయంతో ప్రభు చెప్పారు కాబట్టి అని ఆయన ఇంటెంటా రొట్టె విరిచే కృపను కూడా అప్పుడు ఇచ్చారు. మందిరాలు సరిపోయాయి కదా, అదినాలు ఇలాంటి మందిరాలు లేవు, అంతమంది పాస్టర్లో లేరు. ఒకే దైవజనుడి దగ్గరికి 2-3 వేల మంది వస్తే ఏం చెప్తారు వాళ్ళకి? బోధలు కూడా చాలా ఎక్కువ ఉండేవి. ఆరాధనలు పెట్టుకుంటే 6 గంటల నుండి 12 గంటలు ఉండేది ఆ దినాల్లో. అందుకే తెల్లవార్లు బోధ చేస్తుంటే అపోస్తలుడైన పౌలు అక్కడ కిటికీలోంచి కింద పడిపోయి చచ్చిపోయాడు. మళ్ళీ ఆయన బతికిచ్చాడు పౌలు. ఆ ప్రార్థనలు అయితే ఎవరైనా వింటారా? అంత బోధ వింటారా? మనం ఏంటండి మామూలు సేవకులు కదండి పాస్టర్లు. ఈ పాస్టర్లు చెప్తే ఎవడంటాడు? యేసయ్య చెప్తే తెల్లవాళ్ళు వినొచ్చండి, నిద్ర రాదండి అని అనుకుంటారు. కానీ మరి నిద్ర వచ్చే కదా పడిపోయాడు, చచ్చిపోయాడు. యేసయ్య చెప్తుండడానికి నిద్ర వచ్చేసింది. వాళ్ళు ఎంత దెయ్యం ఉందో. ఈరోజు కొన్ని మాటలు మనం చూసుకుందాం. ఎందుకు చూస్తున్నామంటే, ఎందుకు వింటున్నాం, ఎందుకు ఇవి చదువుతున్నాం, ఎందుకు ఇవి ధ్యానిస్తున్నామంటే ప్రభు ఎవరెవరికి చెప్పాడు, ఆనాడు ప్రజలకు చెప్పాడు. నేను 3 సార్లు చెప్పాను, భూత భవిష్యత్తు వర్తమానములో ఉండే వాళ్ళ కొరకు చెప్పాడు. ఆయన మాటలు జీవం కలిగివి. వాటిలో జీవం ఉందంటే ప్రాణం ఉంది ఆయన మాటల్లో. అవి చచ్చిపోవు, వాటికి వృద్ధాప్యం ఉండదు, వాటికి ఎక్స్పైరీ ఉండదు. దేవుని మాటలకి మనం గమనించాలి అలాంటి సత్యాలు. ఈరోజు మనం చూస్తాం. ఎందుకంటే ఆయన మాటలు ఎన్నిసార్లు ధ్యానించుకున్నా దాన్ని వక్రీకరించకుండా, తప్పుడు అపార్థాలు చేసుకోకుండా, ఈ మధ్యలో ఇంకా కొన్ని తప్పుడు పనులు చేస్తున్నారు. ఏంటంటే వాక్యం ఉన్నదన్నట్టు నీకు అర్థమైతే వివరించు, లేకపోతే కొన్ని గ్రంథాలు చదువు, లేదా గంటల ప్రార్థన చేయి. ఇంకా శక్తి ఎక్కువైతే ఉపవాసుడు ప్రార్థన చేయండి విశ్వాసులారా, దైవజనులారా. అంతేగాని నీకు నచ్చిన కథలో, నీకు వచ్చినటువంటి స్టోరీలు, సినిమాల్లో స్టోరీలు, ఏమండి ఏ పుస్తకాల్లో చదివిన స్టోరీలన్నీ వాక్యాలు కలిపేసి నువ్వు ప్రజల్ని ఏడిపించేది అది నిజమైన పశ్చాత్తాపం అయిపోద్దా? నువ్వు ప్రజలను భయపెట్టేది నిజమైన దేవుని భయం అయిపోద్దా? నా సహోదరుడా, సహోదరి, తప్పు చేస్తున్నావు. దేవుని వాక్యములో కలపకూడదు, చెరపకూడదు.
కలిపినా చెరిపినా ఉన్నదన్నట్టు బోధించకపోయినా అక్కడ పరిశుద్ధాత్ముని యొక్క కార్యం జరగదు. ఈరోజు అదే మనం చూసుకుంటాం. అందుకే దేవుని గురించి ఇంతవరకు ఒకవేళ వినలేని మాటలు వింటామేమో. దేవుడు ఏ సేవకుడు తక్కువ కాదు, దేవుని పిలుపులో ఉన్నవాళ్ళు ఏ సంఘము తక్కువ కాదు. చిన్న సంఘమేమి పెద్ద సంఘమేమి. అందుకే దేవుడు అంటాడో, చిన్న సంఘాన్ని చిన్న చూపు చూస్తారు జనాలు, అందుకే చిన్న మందా భయపడొద్దు అన్నాడు దేవుడు. ఆయన ఎస్పెషల్లీ దేవుడు సమూహాలను ఇష్టపడలేదు. యేసుప్రభు మీకు తెలుసో లేదో, సమూహాలు వచ్చింది స్వస్థతలకి తిండి తినడానికే. కానీ యేసయ్య ఒక్కళ్ళొక దగ్గరికి, ఇద్దరి దగ్గరికి, ముగ్గురు దగ్గరికి, మార్తా మరియా లాజరు ముగ్గురే, వాళ్ళతో ఎంతో వాళ్ళని ప్రేమించాల దగ్గరికి వెళ్ళేవాడు. ఎంతోమంది ఒక్కరో ఇద్దరు ఉన్న వాళ్ళ దగ్గరికి దేవుడు ఎందుకు ప్రయాసపడి వెళ్ళాడు. ఎక్కడో గెరాసేన్లు దేశానికి ప్రత్యేకంగా ఏమంటే పడవ కట్టించుకుని దాటి వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నారో శిష్యులకి తెలియలేదు. అంత దూరం వెళ్ళి ఆ ఒక్కడో వాళ్ళు ఉన్న దెయ్యాలన్నీ విడుదల ఇచ్చాడంటే ఆడి దగ్గరికి వెళ్ళటం వల్ల వాళ్ళకి ఏమైనా కానుక వస్తుందా? ఎవరన్నా రమ్మని చెప్పారా దేవుణ్ణి? కాదే. ఆయనకి తెలుసు మనం అందరం ఆయన బిడ్డలవే. కానీ దేవుని బిడ్డల్నే సాతానుడు వాడి బిడ్డలుగా మార్చేసుకుంటున్నాడు. అది దేవుని బాధ. అందుకే మన వాక్యం తెలుసుకోకపోతే దేవుని బిడ్డలుగా మారం. నీకు వాక్యం తెలియకపోతే, నీకు ప్రార్థన లేకపోతే, నీకు భక్తి లేకపోతే నువ్వు సైతాను బిడ్డవి అయిపోతావమ్మా. అవును సహోదరుడా, వాడు అబద్ధికుడు. మొదటి నుండి అబద్ధాల మీద మనకు మొదట జయం రావాలి. మొట్టమొదటి అబద్ధం మీద, డబ్బు మీద జయం రావాలి. ఆ రెండే చూపిస్తున్నాడు సైతాన్ గాడు. ఇప్పుడు వాక్యంలోకి వెళదాం. ఈ మాటలు మనకు ఎంతో దీవెన. ఇంకా క్రీస్తు ప్రభువారు ఆ ప్రజలతో మాట్లాడిన మాటలే కొన్ని చూద్దాం. ఎందుకు అవి మనం ధ్యానిస్తున్నాం అంటే అందులో మనకు కూడా అవసరమైనవి ఉన్నాయి. ఈ బైబుల్ A to Z అంటారు దీన్ని. A to Z బజారు అని వెళ్తాం కదా మనం. సూపర్ మార్కెట్స్ వచ్చాయి కదా ఈ దినాలు. చెప్పులు అక్కడే, బట్టలు అక్కడే, కూరగాయలు అక్కడే, గ్రోసరీ అక్కడే. బాగా పెట్టారు చక్కగానే. ఎంత మంచి నాలెడ్జ్ ఇచ్చారు దేవుడు వాళ్ళకి. ఒక్కో దానికి ఒక్కో చోటకి వెళ్ళేవాళ్ళం, తెప్పలు పడేవాళ్ళం. మనకి A to Z బైబులే. ఉద్యోగం కావాలా, బైబుల్లోకి వెళ్ళు. ఆరోగ్యం కావాలా, బైబుల్లోకి వెళ్ళు. జ్ఞానం కావాలా, బైబుల్లోకి వెళ్ళు. ఇల్లు కట్టాలనుకుంటున్నావా, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా, చదవాలనుకుంటున్నావా, ఏం కోర్సు చదవాలనుకుంటున్నావా, ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నావా, ఏదైనా చెయ్యాలనుకుంటున్నావా, అన్నీ బైబులే. బైబుల్ చాలా అద్భుతమైన గ్రంథం ప్రియులారా. జార్జ్ ముల్లర్ గారు 200 కంటే ఎక్కువ సార్లు చదివారు. చాలామంది భక్తులు, పరిశుద్ధులు 100 సార్లు, 150 సార్లు వాళ్ళు బతికినంతకాలం బైబుల్ చదువుతూనే ఉన్నారు. నేనే ఎంత ఆశతో చదువుకుంటున్నాను. గొప్ప కోసం చెప్పుకోక్కర్లేదండి. నాకు ఇష్టమండి మోకాళ్ళ మీద ఉండి ఆ వాక్యాన్ని అలా చదువుకుంటే ఒక్కొక్కసారి ఎంత ఆదరణ. మనుషులు గాయపరిచినప్పుడు, బాధ పెట్టినప్పుడు, రోగం వచ్చినప్పుడు, చేతులు డబ్బులు లేనప్పుడు, మనల్ని ఎవరో లెక్క చేయనప్పుడు, రోజు బాధల కష్టాలు ఎదుర్కొంటున్నప్పుడు, ఎందుకు ఈ జీవితం అనిపించినప్పుడు ఒంటరిగా కూర్చున్న బైబుల్ తెరిస్తే ఎంత సంతోషం, ఎంత ఆదరణ. బ్రతకాలనిపిస్తుంది. బైబుల్ బ్రతికిస్తుంది, ఆయుష్ పొడిగిస్తుంది. 12వ అధ్యాయము యోహాను సువార్తలో 2 ప్రాముఖ్యమైన మాటలు మనం చూచుకుంటాం. 37వ వచనంలోనికి మనం వస్తాం. 37వ వచనం ఎందుకు చెప్తున్నానంటే దేవుడు అంతవరకు అద్భుతాలు చేస్తున్నాడు, స్వస్థపరిచాడు, చనిపోయినోడు బ్రతికించాడు, ఒక విధవరాలు కుమార్తెను బతికించాడు, అలాగే ఒక వ్యక్తి కూతుర్ని బతికించాడు చనిపోతే, అలాగే లాజర్ను బతికించాడు చచ్చిపోయిన వాడిని. దేవుడు ఏది అడిగితే అది ఇచ్చాడు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఏం చెప్తున్నాడంటే పరలోకం సమీపిస్తుంది. ఈ ప్రపంచం, నేను సృష్టించిన ప్రపంచం సాతానుడు ఆక్యుపై చేసేసాడు, పాడు చేసేసాడు పంచభూతాలో. కాబట్టి నేను మళ్ళీ ఏమనుకుంటున్నాను, కొత్తగా చేద్దాం అనుకుంటున్నాను, తీసేద్దాం అనుకుంటున్నాను అంటున్నాడు దేవుడు. ఎవరైనా ఓ పాత బిల్డింగ్ డబ్బు లేక అమ్మేసుకున్నారనుకోండి, అది ఎవరో బాగా డబ్బు ఉన్నాడు కొనుక్కున్నాడు అనుకోండి. పాత బిల్డింగ్ని బాగా డబ్బు ఉన్నాడు కొనుక్కుంటే ఏం చేస్తాడో, తక్కువ డబ్బు ఉన్నాడు కొనుక్కుంటే రిపేర్లు చేయించుకుంటాడు. బాగా డబ్బు ఉన్నాడు కొనుక్కుంటే ఏం చేసుకుంటాడు అతను, 10 సెంట్లు ఉంటే మొత్తం పడగొట్టేసి, దున్నేసి, 10 అడుగులు పునాదేసి,
5 అంతస్తులు ఇటు కడతారు కదా, అవునా కదా? అంతే మన జీవితాలు కూడా దేవుడు మనలను ఫ్రెష్గా, ఇవి లోకము ఈ పాపము పడైపోయింది, ఇంకా ఇది ఉండదు, ఇది శాశ్వతం కాదు, ఇంకా మనం సిద్ధపడిపోవాలి. ఒక క్రొత్త ఆకాశం భూమి, ఒక అద్భుతమైన గృహం, ఒక అద్భుతమైన రాజాదిరాజు ప్రభులు ప్రభు అయిన యేసయ్య పరిపాలనలోనికి, ఒక పరలోక పట్టణంలోనికి మనం జీవించబోతున్నాం. చూడొద్దా, వెళ్ళొద్దా? నాకు అక్కర్లేదని అనుకుంటే వెళ్ళేది ఎక్కడికంటే అగ్నిగుండం, నరకంలోకే. వేడి తట్టుకోలేక ఏసీలు, ఫ్యాన్లు, ఎన్నో కూలర్లు పెట్టుకోవట్లేదా? దానికి 1000 రెట్లు ఉంటుంది. మేము భయపడ్డాం కాబట్టి ప్రభువుని నమ్ముకుంటున్నాం. దేవునికి భయపడే ఎదుటోళ్ళకి అన్యాయం చేయకూడదు. దేవునికి భయపడే శరీరాన్ని పవిత్రం కాపాడుకోవాలి. దేవునికి భయపడే అందరినీ క్షమించాలి, అందరినీ ప్రేమించాలి. ఎవరు పాడైపోయినా మనం బాధపడతాం కదండి. ఎవరైనా పాడైపోతుండే, ఎవరైనా వెళ్తుండగా వాళ్ళ చేతిలో డబ్బులు పడిపోయినా, వాళ్ళు పట్టుకెళ్తున్న వస్తువు పడిపోయినా ఏమంటే పడిపోయినా తీసుకోండి అంట. ఎందుకని? మంచి చెప్తున్నాం. నన్ను తీసుకోమంటావా, నన్ను చూడమంటావా అన్నాడు. ఉచ్చి మనలు కొట్టాడానికి ఎలాగుంటుంది పరిస్థితి? అలాగుంది ఇప్పుడు. మరి మీరు బాగుపడండి, సమాధానంతో నిండండి, సంతోషంగా బతకండి అని దేవుని సత్యాలు మన జనాలకు చెప్తుంటే తిరగబడి మనల్ని కొట్టి మనల్ని పాడు చేస్తున్నారు. ఇది మంచే కదా చెప్పేది. 37వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఉంది. యేసు ఇన్ని సూచక క్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసముంచరైరి. ఇది ఎంత దుఃఖకరం, ఎంత వేదన. 3.5 సంవత్సరాలు ఆయన ఎక్కడ అద్భుతాలు చేస్తుండో చూశారు. దెయ్యాలు ఎల్లగొట్టాడు, స్వస్థపరిచాడు, చచ్చిపోతున్న బ్రతికించాడు, ఆకలంటే భోజనం పెట్టాడు. ఎంతోమంది కొన్ని ఈ బైబిల్లో రాయలేని పేదలు వస్తే యోధా వాళ్ళకు కొంచెం డబ్బు తీసి వాళ్ళకి చేయి, సహాయం చేయి. పేదలకు సాయం చేసినట్టు నటించేవాడు వాడు. పేదలకు ఇచ్చాడు. అందుకే యేసయ్య మాట చెప్పాడు, కలిగిన వాడు లేనివాడికి ఇయ్యాలన్నాడు. నీకు 2 అంగీలు ఉంటే ఒకటి ఇచ్చేయి, ఇలా సహాయం చేయి, కొంచెం మీకు ఉన్న దానిలో కొంత చేయమన్నాడు. నేను చేస్తాను కదా మీ ప్రభువుని. మరి ఏం చేస్తున్నాం? ఇన్ని అద్భుతాలు చేస్తే, ఇన్ని చూచి మరి దేవుని మాట నచ్చలేదా? దేవుడు నచ్చలేదా? ఆయన చేసిన కార్యాలు నచ్చలేదా? ఎందుకు మనుషులు యేసు ఇన్ని సూచక క్రియలు, ఇన్ని అద్భుతాలు, ఇంత ప్రేమ చూపి, ఇంత తేటగా వివరించి వాళ్ళ ముందున్నటువంటి వాతావరణ పరిస్థితులను, పరిసరాలను ఆధారం చేసుకుని ఉపమానాల రూపంలో, కథల రూపంలో, అంటే కల్పిత కథలు కాదు, మనం చెప్పే కల్పిత కథలు తప్పుడు కథలు కాదు. అక్కడ గొర్రెలను, లేక గోధుమలను, పంటలను, అన్నిటినీ ప్రకృతిలో ఉన్న వాటన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుని ఆయన ఉపమానాలు చెప్పాడు అన్నీని. అలా చెప్తే వారు అన్నీ చూసి కూడా ఆయన నమ్మలేదు, విశ్వాసం ఉంచలేదు. విశ్వాసం లేదు వాళ్ళకి. అంతకాలం తిరిగినని చాలా బాధపడ్డాడు దేవుడు. ఈ దినంలో మందిరాలకు ఎందుకు వస్తున్నారో ఆ తాత్కాలిక అవసరం కొరకే, కానీ విశ్వాసం పెరగట్లేదు లోన. భక్తి పెరగట్లా, ప్రేమ పెరగట్లే. భక్తి పెరిగితే బలవంతులం అవుతాం. ఎలా కట్టుకోవాలో, ఎలా జీవించాలో, భర్తను ఎలా మార్చాలో, భార్యను ఎలా మార్చాలో, పిల్లల్ని ఎలా మార్చుకోవాలో, ఎవరి జోలికి వెళ్ళకుండా ఎలా జాగ్రత్తగా బతకాలో, ఓ గొడవలోకి వెళ్ళకుండా ఎప్పుడు అలాంటి ప్రార్థన చేసుకోండి. ప్రభా, పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదు నాయన, కోర్టులకు వెళ్ళకూడదు నాయన, హాస్పిటల్కి వెళ్ళకూడదు నాయన, గొడవలకు వెళ్ళకూడదు నాయన. ప్రార్థన చేసుకోవాలి ఇలాగా. నువ్వు ఉంటే చాలు అయ్యా మా చుట్టూ. వెళ్ళనివ్వడు దేవుడు. ప్రియమైనటువంటి వారులారా, 40వ వచనంలో మనం చూస్తే ఇక్కడ ఒక అద్భుతమైన మాట. ఎందుకు వాళ్ళ విశ్వాసం ఉంచలేదంటే, వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి, అంటే కళ్ళుతో చూస్తున్నారు కానీ వాళ్ళ కళ్ళుకి గ్రహింపు అవ్వలేదా? కళ్ళ ముందు అద్భుతాలు చేస్తే మన సంఘాలకు కూడా వచ్చేవాళ్ళు కూడా పేదరికంలో దిక్కు లేకుండా, ఏమీ లేకుండా ఇక్కడికి వచ్చిన స్థితి ఎలా మర్చిపోతారో? 10 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఎలా ఉండేవారు, ఎలా దేవుడు హెచ్చిస్తూ దీవించాడో ఎలా మర్చిపోతారు? నిజంగా చెప్పాలంటే డైరీలు రాసి పక్కన పెట్టుకోవడం కాదు, ప్రతి సంవత్సరం కుటుంబంతో ఒక ఫోటో దిగి ఎలాంటి దరిద్రపు స్థితి నుండి, ఎలాంటి దిక్కుమాలిన స్థితి నుండి మనం ఎంతెంత దీవించబడి ఈనాడు ఎంత మంచి బట్టలు కట్టుకుని మంచి ఇళ్లలో బతుకుతున్నామో, సంవత్సరానికి ఒకటి చెప్పున పెట్టుకుంటే కృతజ్ఞత వస్తుందేమో. అయినా రాదు మనకి. కళ్ళు కనపడినప్పుడు కృతజ్ఞత ఏమొస్తుంది?
వీళ్ళకే కళ్ళు కనపట్ల, వీళ్ళ చూపు దేవుడి మీద లేదు. దేవుడి మీద ఉంటే మందిరం మీద ఉంటుంది, భక్తి మీద ఉంటుంది, వాక్యం మీద ఉంటుంది. ఈ చూపు లోకం మీద, డబ్బు మీద, సుఖభోగాల మీద ఉంది. అందుకే దేవుడు ఏమన్నాడంటే, వారు కన్నులు కనబట్ల, వాళ్ళ హృదయము గ్రహించరు. ఆ హృదయం కఠినమైపోయింది. నేను రైటు, నాకు అన్నీ తెలుసు, నాకు ఎవడ తక్కర్లేదు, నేను ఎందుకు ఇవ్వాలి, ఇది నాది. హృదయం మోసం కదండి. నీ హృదయం నిన్ను మోసం చేస్తుంది, జాగ్రత్త. నీ హృదయం నిన్ను మోసం చేస్తే నువ్వు నీ కుటుంబాన్ని మోసం చేస్తావు. రేపు నీ కుటుంబం ఇంకో కుటుంబాన్ని మోసం చేస్తుంది. సమాజం అంతా మోసంతో నిండిపోతుంది, జాగ్రత్త. అందుకు కాదు ఈ భక్తి అనేది. ఏంటంటే ఎవరినెవరో మోసం చేయకూడదు, ఎవరినెవరో చంపుకోకూడదు, ఎవరికెవరో ద్రోహం చేయకూడదు, ఎవరిదెవరో దోచుకోకూడదు. అదే యేసయ్య బోధ. నాకున్నదానితోనే, అది గింజైనా సరే నాది తిని నేను బ్రతకాలి. ఒకవేళ నా తోటి వాళ్ళు మంచి ఇల్లు కట్టుకుని, ఆస్తి ఉండి, బంగారం ఉండి, పంచపక్ష పరమాణాలు తింటుండే దేవునికి స్తోత్రం అనుకోవాలి. వాళ్ళు పెడితే నువ్వు తిను, లేతే లేదు. వాళ్ళు తినకూడదు, వాళ్ళు చచ్చిపోవాలని అన్నాడు అనుకోకూడదు. తినని అందరు బాగుండాలని కోరుకోవాలి. కబుర్లు కాదు, క్రియల్లో ఉండాలి. భలే రాస్తారంచకని అందరు బాగుండాలి, అందులో నీళ్ళు ఉండాలని, నేను ఉండాలి అని రాస్తారు. ఆ రాసినోడే అందరు బాగోకూడదు అనుకుంటాడు మనసులో. 40వ వచనంలో మనసు మారాలంటే కళ్ళు నీ ఆధీనంలో ఉండాలి. దేవునికి సమర్పించుకొని కళ్ళు చెత్తంతా చూడకు, నీ హృదయంలో చెత్తంతా పోగేసుకోకు. నీ మనసు మార్చుకోవాలంటే నీ హృదయము, నీ కళ్ళు దేవుడికి అప్పగిచ్చేసేయండి. నా వలన స్వస్థత పొందకూడనట్లు, హీలింగ్, స్వస్థత నా ద్వారానే వస్తుంది. శరీరం మందుల ద్వారా, డాక్టర్ల ద్వారా ఈ శరీర సంబంధమైన రోగాలు తగ్గుతాయి తప్ప ఆత్మ రోగాలు మాత్రం తగ్గవండి. శరీర రోగాలు ఎందుకు వస్తాయో తెలుసు. చాలాసార్లు మన అవిధేయత, మన పాపాన్ని బట్టి వస్తాయి. జనం అనుకుంటారు వీడికి రోగం వచ్చింది, ఇప్పుడైనా మారిపోతాడు అనుకుంటారు. రోగం వచ్చినప్పుడు మారిపోతానండి అంటాడు అనేసి ఆ రోగం తగ్గిపోయి మళ్ళీ మారడాడు. నువ్వు చచ్చిపోతావు అబ్బాయి అన్నప్పుడు, నేను సిగరెట్ మానేస్తానండి, నేను ఇంకెప్పుడు పాపం చేయను, నేను వ్యభిచారం చేయను, నేను మోసం చేయను అంటాడు. ఇంట్లోంచి వచ్చేస్తాడు హాస్పిటల్ నుండి. ఒక నెల రోజులు పోయేసరికి మళ్ళీ వెర్ర వీగుతాడు. మళ్ళీ అదే స్థితి, అదే దుర్మార్గత. అయ్యో బాబోయే. కానీ దేవుడు శరీరం బలమైనది కాదు, మనసు, ఆత్మ చాలా బలమైనవి. ఆ రెండిటిని మారుస్తాడు. అవి మారినాయి అనుకో, శరీరాన్ని ఆటోమేటిక్గా మార్చేస్తాయి. కాబట్టి దేవుడు ఏది మారిస్తే పర్మనెంట్గా మానవుడు క్షేమంగా ఉంటాడో దాన్ని మార్చడానికి చూస్తున్నాడు. మారు మనస్సు నా వలన స్వస్థత. మారు మనసు ఎంత గొప్పదో చూడు. నీకు మారు మనసు రావాలంటే, అందులో నిలబడాలి అంటే నీ కళ్ళు, నీ హృదయం, హృదయం అనగానే ఈ పెదవులు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మారు మనసు పోయిందంటే నీ హృదయం సరిగా లేదు, నీ కళ్ళు సరిగా లేవు, నీ నోరు సరిగా లేదని అర్థం. మళ్ళీ మారు మనసు పొందవలసిందే ప్రతిదినం కూడా. తద్వారా ఏమవుతుందంటే ఆత్మీయ శరీర స్వస్థతలు వస్తాయి. ఇంకేమన్నాడో, ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగజేసిన. దేవుడు గుడ్డోళ్ళని చేశాడా? ఈ వాక్యాన్ని మీరు చదివితే ఏమనుంది? దేవుడు వారికి అంధత్వం కలుగజేసెను, దేవుడు ఫరో హృదయమును కఠినపరచెను. నిర్గమకాండంలో చూస్తారు కదా, అక్కడ ఏమని ఉంటుంది తెలుసా? నేను ఆ వాక్యాన్ని గ్రీకులో మనం స్టడీ చేసినప్పుడు అందులో కొన్ని సత్యాలు ఉన్నాయి. వెళ్ళి ఫరో పంపిస్తాడు అని చెప్పి అద్భుతం చేశాక ఫరో దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పు మోసే అంటే, అతడు హృదయమును కఠినపరుచుకొనెను, వారిని పంపటకు ఇష్టపడకపోయినను. హృదయము దేవుడు అతని హృదయమును కఠినపరిచినని ఉంటుంది బైబిల్. నేను దాన్ని చదివితే ఏమనుందంటే, ద లార్డ్ అలౌడ్ హిమ్ బట్ ఈజ్ నాట్ ఇంటర్ఫియరింగ్ ఇన్ దట్. దేవుడే స్వయముగా వాడు హృదయాన్ని కఠినపరచలా, దేవుడు అనుమతిస్తున్నాడు. ఎలాంటి అనుమతి అంటే, ఓ మనిషి ఉంటాడు, ఓ అబ్బాయి నా మార్గంలో నువ్వు నడవాలంటే, నన్ను నమ్మితే, నా సిద్ధాంతం నమ్మితే, నా డాక్టర్స్ నమ్మితే, నా రాజ్యాంగాన్ని నమ్మితే, నా పరలోక రాజ్యాంగాన్ని, నా సార్వభౌమత్వాన్ని నమ్మితే, ద గవర్నమెంట్ ఆఫ్ సోవర్నిటీ ఆఫ్ ద హెవెన్, ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్ ఈజ్ ద ఆథర్ and the finisher and the creator of the whole universe.
ఆ సార్వభౌముడిని నేను కావాలని అనుకుంటే నా మాట విను. నా మాట వింటే ఐ విల్ కంట్రోల్ యూ, ఐ విల్ గైడ్ యూ, ఐ విల్ లీడ్ యూ. లేకపోతే నేను తప్పుకుంటాను, నేను పట్టించుకోను, నేను తప్పుకుంటాను. తప్పుకుంటే ఎవరు వస్తారు? వెంటనే సాతానుడు వస్తాడు. అది జరిగింది అక్కడ. అది అంత చక్క రాస్తుంది. నేను దాన్ని స్టడీ చేశాను. ఎవరు ఎలా ఊహించుకోను. ఇప్పుడు ఇక్కడ కూడా మనం అదే చెప్పచ్చు. ఇక్కడ కూడా దానికి సాదృశ్యం కొత్త నిబంధనలో దేవుడు గుడ్డోళ్ళు చేయటానికి రాలా, గుడ్డోళ్ళు కళ్ళు ఇవ్వడానికి వచ్చాడు. అదేంటి వాళ్ళ గ్రహించుకుని వాళ్ళ ఎన్ని అద్భుతాలు చేసి వీళ్ళ చూడకూడదు, వీళ్ళు గ్రహించుకోకూడదు అంటాడు ఆ దేవుడు? చెప్పండి. మరి ఇక్కడ వాక్యం వింటే ఎలాగుంది? తప్పుడు బోధ అనుకుంటారు కదా. ఇది బోధలు కూడా తప్పే చేస్తారు ప్రజలు. నా వలన స్వస్థత పొందుకున్నట్లు ఆయన వారి కన్నులకు అంధత్వం కలుగజేసి వారి హృదయం కఠినపరచెను. ఈ మాట అక్కడ ఫరో హృదయం కఠినపరిచాడు. ఇప్పుడు మనం ఏంటంటే హృదయం కఠినపరచటమేమో పాత నిబంధనలో ప్రజలకే, అంధత్వం కలుగు చేయటమేమో కొత్త నిబంధనలో నుండి ఇప్పుడు వరకు ఉన్న ప్రజలకే. అంటే మనం ఏమైపోతున్నామంటే చూస్తున్నాం అనుకుంటున్నాం కానీ నిత్యమైనవి చూడలేకపోతున్నాం, క్షేమకరమైనవి చూడలేకపోతున్నాం, విలువైనవి చూడలేకపోతున్నాం, శాశ్వతమైనవి చూడలేకపోతున్నాం. కంటికి కనబడవు, చెవికి కనబడవు, హృదయానికి గోచరం కావన్నాడు. చూడని దాని కొరకు కనిపెట్టాడు అబ్రహాం విశ్వాసంతో. చూపించమని అడిగితే దేవుడు చూపిస్తాడు. చూపించడండి దేవుడు, నా కోసం సిద్ధపరిచినవి నాకు చూపించిన ఆయన. ఇక్కడ ఆ మాట మనం చూసినప్పుడు దేవుడు అలౌ చేస్తాడని చెప్పబడుతూ ఉంది. 13వ అధ్యాయంలో ఇంకొక మాట చూసి మనం 2-3 మాటలు చూసుకుని మనం ముగించుకుంటాం. 13వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు యోహాను సువార్తలో నేను ప్రాముఖ్యమైనటువంటి యేసయ్య మాటలో మనకు అవసరమని మన హృదయానికి అన్వయించుకునేవి, ఈరోజు సమాజమునకు, క్రైస్తవులకు, విశ్వాసులకు, భూమి మీద ఉన్న ఊపిరితో ఉన్న ప్రతి మానవుడికి ఉపయోగకరమైనవి, ప్రయోజనకరమైన మాటలు మనం ఇక్కడ ధ్యానించుకుంటున్నాం. 12 నుండి 15 వచనాలు చూస్తే 13వ అధ్యాయంలో మీ ప్రభువును దేవుడునైన నేను మీ పాదాలు కడుగుతున్నాను. మీ ప్రభువును, మీ దేవుణ్ణి. మీరు ఒకటి గమనించాలి, అక్కడ మీ క్రీస్తుని అంటలేదు, మీ యేసుని అంటలా. పరలోకములో ఉన్న దేవుడే స్వయముగా శిష్యుల పాదాలు కడుగుతున్నాడండి. ప్రభువు, లార్డ్. నేను చెప్పాను కదా ఎప్పుడో, అది హెబ్రీ పదం అని, అది సింగులర్ కాదు ప్లూరల్ అని. ఆ తర్వాత దేవుడును థేయాస్ అని పిలుస్తారు గ్రీకులో. గాడ్, ఎగ్జిస్టెన్స్, ఆల్ పవర్స్ ఆర్ పొసెస్డ్ and God has got authority over all the powers. He has got authority over all the powers. That's why he is called God. He is commanding. ఆయన మాట్లాడితే జరుగుతుంది. అందుకే ఆయన దేవుడు. దేవుడు ప్రభు. క్రీస్తు పదం రాదు అక్కడ. ప్రభువుగా, దేవుడుగా ఆయన్ని నమ్ముకొని పరిశుద్ధంగా బ్రతికేవాడు పాదాలే కడిగేస్తున్నాడు దేవుడు. ఊరికనే కడగడం. ఆ ఛాన్స్ యోధకు కూడా ఇచ్చాడు. కాబట్టి ప్రియులారా, మీరు కూడా మీ ప్రభువునైన నేను ఎలాగూ కడిగానో మీరు ఒకరి పాదాలు ఒకరు కడుక్కోండి. నేను మీకు మాదిరిగా, మోడల్, ఐఎమ్ అన్ ఎగ్జాంపుల్, మోడల్ పెట్టాను, మీకు మాదిరి చూపిస్తున్నాను, నేను ఉదాహరణగా చెప్తున్నాను అని ప్రభువారు చెప్తూ ఉంటే, ప్రభు చెప్పింది 11 మంది శిష్యులు చేశారు కానీ ఆ 12వ ఇస్కరియోతు యోధా చేయలేదు. 27వ వచనంలో ప్రభు పాదాలు కడిగి ప్రభురాత్రి భోజనం వాళ్ళకి ఇస్తే వాడు చాలా, దేవుడు కడిగినప్పుడు వాళ్ళకి కడగబడ్డారు కానీ వీడు కడగబడలేదు. వీడు హృదయం, మనసు కడగబడలేదు, కాళ్ళు అయితే కడగబడ్డాయి కానీ కడగబడలేదంటే కరగలేదు హృదయం. సైతానుగాడు ప్రవేశించాడు. జాగ్రత్త. ఎంత భక్తి పరుల్లోనైనా భక్తి లేకపోతే సాతానుడు దూరిపోతాడు. ఏంట్రా ఎంత భక్తి పరుడు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు, ఇలా చేస్తున్నాడు అనుకుంటాం. ఖాళీగా కూర్చుని ఉంటే ఎవడైనా సరే, ఎంత సీనియర్లో దూరితే ఇంకా ఎక్కువ మందిని పాడు చేయొచ్చు అనుకుంటాడు సైతానుగాడు.
మారు మనసు లేని వాళ్ళు దూరితే ఎక్కువ మందిని పాడు చేయలేడు. మారు మనసు పొంది భక్తి కట్టి సేవ చేస్తున్న వాళ్ళు దూరిపోతే ఇంకెక్కువ మందిని పాడు చేసేయచ్చు. గమనించాలి ఈ సత్యాన్ని. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. సైతానా వెనక్కపో అన్నాడు యేసయ్య పేతురుని. ఎందుకో తెలుసా? పేతురు ద్వారా ఎన్నో సంఘాలు కట్టాలి, ఎన్నో వేల మంది మారాలి. అలాంటి వాళ్ళు పేతురులో దూరిపోయాడు సైతాన్ గడు వచ్చి అబద్ధం ఆడిచ్చాడు. అమ్మ బాబోయ్, పేతురుతో నేను ఇంత సంఘాలు కట్టి గొప్ప సేవ చేయాలనుకుంటే నాకంటే ప్లాన్ వేసి సైతాన్ గడు దూరిపోయాడా. సాతానా గెట్ మీ బిహైండ్. పేతురు నిన్ను కాదయ్యా, నీలో సైతాన్ ఉంది అందుకే అన్నాను. అందుకే పేతురు ఏం కోప్పడలేదు. నన్ను సైతాన్ అంటావా ప్రభా అని అనలేదు. శిష్యులు అడిగే ఉంటారు, యోహాను అడిగి ఉంటాడు, ప్రభా అంత మాట అనేసేవేంటి నాయనా పేతుర్ని, మా అందరికీ పెద్ద కథ అంటే. నా కుమారులారా మీకు తెలీదు, తెలియకుండా పేతురు భయపడిపోయాడు. సైతాన్ వచ్చాడు, ఆడు ఇప్పటి నుంచో ఆల్రెడీ ప్లాన్ వేసుకున్నాడు పేతురు మీద. ఎందుకంటే పేతురికి పరలోక తాళపు చెవులు ఇద్దాం అనుకుంటున్నాను, మీ అందరికంటే ముందు పెట్టి బాగా నడిపిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే పేతురు నా కోసం ప్రాణం పెడతాడు. కానీ పేతురికి అన్నీ బాగున్నాయి, కానీ అతను భయపెడుతున్నాడు సైతాను. మొదటి నుంచి చూస్తున్నాను. నీళ్ల మీద నేను నడిచినప్పుడు వస్తానని చెప్పి అక్కడ భయపడిపోయాడు. అక్కడ మునిగిపోతుంటే కాపాడాను. ఇక నేను ఇప్పుడు చనిపోబోతున్నాను, ఈ తర్వాత ఎవరు కాపాడతారో అందుకనే గద్దించాను నేను. చీకడోడా, నీళ్ల మీద నడుస్తానని చెప్పి ఎందుకు మునిగిపోయావు భక్తిహీనుడా అన్నాడా యేసయ్య? ఏమనలేదు. ఇక్కడైతే అంటున్నాడు, సైతాన్ బయటకు పో అంటున్నాడు దేవుడు. మనలోకి సైతాను ఎప్పుడు వస్తున్నాడు, ఎప్పుడు బయటికి వెళ్తున్నాడో కూడా తెలియపోతే మన భక్తే కాదు. చివరగా 14వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట మనం చూస్తాం. ఆ మాట ఏంటంటే, మీ హృదయములు కలవరపడనివ్వకుడి, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచుచున్నాను. యేసయ్య చెప్పిన ఒక అద్భుతమైన మాట ఏంటి? ఆ దినములు ఆ ప్రజలకి, ఇప్పుడు మనకే. నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు, వెళ్ళిపోయాడు యేసయ్య. వెళ్ళిపోతూ మాట అన్నాడు, మీకు స్థలం సిద్ధపరుస్తాను పరలోకంలో. అంటే మనం ఇక్కడ ఉండం, మీరు ఇక్కడ ఉండరో నన్ను నమ్ముకుంటే స్థలం నేను సిద్ధపరుస్తుంటాను, మిమ్మును మీరు సిద్ధపరచుకోండి అన్నాడు దేవుడు. అర్థమవుతుందండి? మీ దేహం నా ఆలయం, మీరు నా బిడ్డలు కాబట్టి నాలాంటి మనసు, నాలాంటి గుణం, నాలాంటి అలవాట్లు, నాలాంటి పద్ధతులు నేర్చుకోండి. కంట్రోల్గా ఉండండి. శరీరేచ్ఛల దగ్గర, డబ్బు దగ్గర, తిండి దగ్గర, అన్నిటి దగ్గర కంట్రోల్లో ఉండండి. నాకులా నేర్చుకోండి. మిమ్ములు మీరు గెట్ రెడీ, నేను వస్తాను, నేను పిలుస్తాను రెప్పపాట్లో. నేను పిలిచానంటే, నా స్వరం విన్నారంటే పైకి వచ్చేస్తారు మీరు. నేనేం మీకు అక్కడ సిద్ధపరుస్తాను, మీరు ఇక్కడ సిద్ధపరచుకోండి. పిల్లలు పుట్టినప్పుడు మనం వాళ్ళకి ఎన్నో సిద్ధపరుస్తాం. కొన్నిసార్లు ఆ పిల్లలు చిన్న వయసులో చచ్చిపోతారు, యాక్సిడెంట్లు అయితే చచ్చిపోతారు, ఏమంటే చిన్న వయసులో ఏదో రోగాలు చచ్చిపోతారు. అప్పుడు మనం ఏమనుకుంటాం తెలుసా? నా బిడ్డ కోసం ఈ సిద్ధపరిచాను, ఈ సిద్ధపరిచాను, ఈ బంగారం దాశాను, ఈ ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను, అయ్యో పెద్ద ఇదిగాక ఇది ఇద్దాం, ఈ కారు ఇద్దాం, ఈ బండి ఇద్దాం అని అనుకున్నాను, అయ్యో అనుకుంటాక దేవుడు అలాగ బాధపడతాడు. ఎన్నో మన కొరకు ప్రీ ప్లాన్డ్గా దేవుడు అన్నీ సిద్ధపరిచాను మహాదేవుడు. మనం అవి పొందుకోలేకపోతున్నాం. వీఆర్ వెరీ ఫూలిష్ అండ్ బ్లైండ్ పీపుల్. వీఆర్ చాలా గుడ్డోళ్ళు. అది మర్చిపోకూడదు. మనకు పరలోకం ఉందని దేవుడు చెప్తా ఉన్నాడు. చెప్తూ ఈ ఒక్క మాటతో నేను ఆపేస్తాను. ఏంటంటే ఆ మాట 12వ వచనంలో 14వ అధ్యాయం, నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేయు క్రియలు చేయును, నాకంటే గొప్పవి చేస్తాడు. అంటే మనం అందరం ఎలా మారాలని కోరుకుంటున్నాడో తెలిసేసేయ. మనమందరం చిన్న చిన్న క్రీస్తుల్లాగా మారాలని కోరుకుంటున్నాడు ఆయన. మనం మనుషులం, పాపులం, కానీ నీ కుమార్తె ఒక క్రీస్తు, నీ కుమారుడు ఒక క్రీస్తుగా మార్చుకో. ఒరే యేసయ్యని చూడు నాన్న, యేసయ్య చూడు ఎంత మంచిగా, ఎంత అందంగా ఉన్నాడు, ఎంత ప్రేమగా ఉన్నాడు యేసయ్య. వాళ్ళ అమ్మ నాన్న మాట విన్నాడు. ఆయన నోటమ్మట అన్నీ ఒక్క బూత్ వచ్చిందా? ఆయన ఎవరైనా తిట్టాడా? ఎవరైనా చెప్పించాడా? ఆయన మాట్లాడితే ఎంత దీవెన. నాన్న యేసయ్యని చూడు నాన్న, యేసయ్య గురించి చెప్పండి, యేసయ్య గురించి ఎంత వివరిస్తారో వివరించండి. యేసయ్యలాగా నువ్వు మారిపోరా అమ్మ, నువ్వు యేసయ్యలా మారిపోమ్మా, అత్తగారు యేసయ్యలా మారిపో చెప్తారా? ఏమండి మీరు యేసయ్యలా మారిపోండి, నా సర్వం సమర్పించుకుని మీ పాదసేవ చేస్తాను, నాకేం లేకపోయినా పర్లేదు. అమ్మ నువ్వు యేసయ్యలా మారిపో చాలు, నా ఆస్తంతా నీ పాదాల దగ్గర పెడతాననే భర్తలు ఉన్నారా? మనుషులు ఏమి నేర్చుకుంటున్నాం? ఏమన్నా ఎక్కుతుందా ఇలాంటి బోధ? వినండి 10 సార్లు ఇలాంటి వాక్యాలు.
10 సార్లు వింటే కానీ ఎక్కదో. మీ కళ్ళు తెరవబడాలి, మీ మనసులు తెరవబడాలి. ఇంత వాక్యం విని మరలా పాపంలో బ్రతకడం అంటే అది చాలా భయంకరమైనటువంటి విషయం. అందుకనే ఈ మాట చెప్తూ దేవుడు అంటున్నాడు, ఏమన్నాడంటే ఆ చక్కని మాట చెప్తూ ఉంటా దేవుడు అంటాడో 16వ వచనంలోకి మనం వచ్చినప్పుడు ఓ మాట చెప్తున్నాడు అనమాట. మనం గొప్ప కార్యాలు ఎలా చేస్తాం? ఆయనకంటే జీవము కలిగిన క్రీస్తులం అయిపోతాం, యేసయ్యలాగా మారిపోతాం మనం అందరం. మెడ్రాస్లో మా ప్రొఫెసర్ ఒక ఆయన ఉండేవారు, లెమెన్స్ ఎవెంజలికల్ ఫెలోషిప్లో, డాక్టర్ జయసింగ్ గారు అని పిలుస్తారు. ఆయన యేసయ్య ఎలాగ ఉంటాడో మాకు తెలియదు, కానీ ఈ కాలంలో ఈయన మరొక యేసు అని చెప్పారు. ఆయన ఎవరు చెప్పారు తెలుసా? గవర్నర్ చెప్పాడు, ముఖ్యమంత్రి చెప్పాడు, తమిళనాడు గవర్నమెంట్లో ఇంకా పెద్దలు చెప్పారు, ఇంకా పెద్ద పెద్ద పూజారులు చెప్పారు. నా దగ్గర వీడియోలు ఉన్నాయి. వాళ్ళందరూ చెప్పారు యేసుప్రభు ఎలా ఉంటాడో తెలియదు, కానీ డాక్టర్ జయసింగ్ అని చూసి ఉన్నాడని నమ్ముతాం మేము. అది పెట్టాలి, చూడాలి జనాలు. కాబట్టి ఎందుకు మనం అలా మారిపోతామంటే కారణం, మారాలి అంటే కారణం, మారిపోయాము అంటే కారణం ఏం జరుగుతుందని పరిశుద్ధాత్మ కార్యం. అదే 16వ వచనంలో ఉంది, సత్యస్వరూపి అయిన ఆదరణకర్తను మీకు అనుగ్రహిస్తాను. ఇది చాలా అద్భుతమైన మాట. సత్యస్వరూపి అయిన ఆదరణకర్త. సత్యము మాట్లాడేటటువంటి ప్రతి బిడ్డకే దేవుడు ఆదరణ ఇస్తాడు. సత్యం మాట్లాడే వాళ్ళ దగ్గర ఆదరణకర్త అనగా కంఫర్టర్ అనగా పరిశుద్ధాత్ముడు సత్యం మాట్లాడే వాళ్ళలో ఉంటాడో వాళ్ళతో ఉంటాడు. నువ్వు సత్యం మాట్లాడకపోతే నీలో కాదు కదా, నీ కూడా ఉండడు దేవుడు. నీ వాసన కూడా ఆయనకి గిట్టదు. జాగ్రత్త. సరదాగా నువ్వు అబద్ధం మాట్లాడితే సత్యం నీలో ఉండదు. నా సహోదరుడా, నా సహోదరి, నాలో అయినా సరే నన్ను కూడా కలుపుకునే చెప్తున్నాను నేను. నువ్వు పరిశుద్ధుడువా గొప్పవాడువా అని అడగ అవసరం లేదు, నన్ను కలుపుకునే చెప్తున్నాను నేను. సత్యము మనలో ఉండాలి. సత్యానికి స్వరూపమే క్రీస్తు. ఆదరణకర్తను పంపుతాను. ఆదరణకర్త వస్తే ఏం చేస్తారు? ఆదరణకర్త ఎవరో? హోలీ స్పిరిట్. హోలీ స్పిరిట్ ఎవరో? యెహోవా దేవుడు. యెహోవా దేవుడిని మనం ఏమని పిలుస్తాం? యేసుక్రీస్తు అని పిలుస్తాం. యెహోవా దేవుడు ఆది యందున్నవాడు, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు, అయాం దటాయాం అన్నవాడు, ప్రభువైన యేసుక్రీస్తుని అన్నవాడు, మీ ప్రభువుని దేవుణ్ణని పిలిచినవాడు, యేసుని రక్షకుణ్ణని చెప్పినవాడు, మీ మీదకి ఆత్మను పంపుతానని చెప్పిన దేవుడు ఒక్కరే. చివరికి 26వ వాక్యంలో ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మ సమస్తము మీకు బోధించును. అది సత్యస్వరూపి అయిన ఆత్మను మీ మీదకు పంపుతాను. ఆ ఆత్మ దేవుని ఆత్మ, అది పరిశుద్ధాత్మ. అది యేసయ్య ఆత్మ. యేసే పరలోకంలో, కానీ తన ఆత్మ ఇక్కడే తిరుగుతాం. ఆ ఆత్మ మనల్ని ఏం చేస్తాడంట? సర్వసత్యములోనికి, అప్పుడప్పుడు బత్తి కట్టడం కాదు, పూర్తిగా మార్చబడిన జీవితం, ఎవరికి ప్రమాదము హాని లేని బ్రతుకు మనకిస్తాడు దేవుడు. సత్యస్వరూపైన ఆత్మ, పరిశుద్ధాత్మ సర్వసత్యములోనికి నడిపిస్తాడు మనల్ని. ఎంత గొప్ప దేవుడు! ఈరోజు మనకు అది వాగ్దానం చేస్తున్నాడు. నువ్వెక్కడికి వెళ్ళాలో, ఎక్కడ ఉండాలో, ఏం చెయ్యాలో, ఏం తినాలో, ఎలా బ్రతకాలో, నువ్వెక్కడ పెళ్లి సంబంధాలు చూసుకోవాలో, ఎక్కడ ఉద్యోగం చేసుకోవాలో, ఎక్కడ ఇల్లు కట్టుకోవాలో అన్నీ దేవుడు చూపిస్తాడు. ఆదరణకర్తను బ్రతిమలాడుకోవాలి. పరిశుద్ధాత్మ తండ్రి. అందుకే చెప్పాడు, నా ఇందు విశ్వాసం ఉంటువాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. మీరందరూ క్రీస్తుల్లా మారమన్నాడు. ఈ రాత్రి ఆ మాట మన మనసులో పెట్టుకొని క్రీస్తు వలె మనం అందరం మారిపోదాం గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకొని. యేసయ్యా, తల్లిదండ్రులు ఎవరైనా భూమి మీద మాకంటే అందంగా ఉండాలి మా పిల్లలు, మాకంటే తెలివిగా ఉండాలి, మాకంటే గొప్పోళ్ళు అవ్వాలి, మాకంటే ధనవంతులు అవ్వాలి, మాకంటే పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి ఎక్కువగాని ఎలా అనుకుంటారో అంతకంటే ఎక్కువ 100 రెట్లు మేమందరం నీ బిడ్డలమని మమ్మల్ని వెంటాడుతున్నావు నాయన. కంటికి రెప్పలా కాపాడుతున్నావు, నీ దూతలను పంపిస్తున్నావు, మాటి మాటికి ప్రమాదాలు తప్పిస్తున్నావు, రోగాలు బాగు చేస్తున్నావు, కన్నీళ్లు తుడుతున్నావు, వేదన తొలగిస్తున్నావు, ఆదరిస్తున్నావు, బలపరుస్తున్నావు, లేపుతున్నావు, తోడై ఉంటున్నావు, ఎన్నో మేళ్ళు చేస్తున్నావు తండ్రి. మాటి మాటికి మేము అడిగిన అడగకపోయినా కాపాడుతున్నావు. మీరు నా వలే మారిపోండి, నా గుణలక్షణాలు సంపాదించుకోండి అన్నావు. నీకు స్తోత్రాలు.
అది నీ పరిశుద్ధాత్మ మాలోకి పంపితే తప్ప మేము మారలేం ప్రభా. ఆదరణకర్తను మాలోనికి పంపు, సర్వసత్యంలోకి మమ్మల్ని నడిపి, మీ ఆత్మ మాలోకి వస్తే పాపము నీతిని తీర్పును ఒప్పించే ఆ బలమైన ఆత్మకార్యం మీరు మాలో చేస్తారు. అప్పుడు మేము పాపాలన్నీ ఒప్పేసుకుంటాం, నీతిగా బ్రతుకుతాం, దేవుని తీర్పు తప్పించుకుంటాం. ఈ వాక్యము ప్రతి ఒక్కరి హృదయంలో మనసులో కార్యము జరిగించమని యేసు నామముని మనవులు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్.